కేటీఆర్ కానీ మల్లారెడ్డి కానీ లోకల్ ఉన్న నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ నాయకులంతా ఇవాళ విలేకరులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ లీడర్లు కానీ నేను ఒకటి అడుగుతున్నాను. ఏదైతే సుధీర్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఆయన ఉండగానే వీళ్ళంతా లీడర్గా ఎదిగారు. వాళ్ళ నాయకత్వంలో టిఆర్ఎస్లో పనిచేసారు. ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ దగ్గరగా పనిచేస్తలేదు, ప్రజలకు ఇబ్బందులు చేస్తుందనే అక్కడ ఉన్న సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన నెంబర్ ఇష్టం లేకుండా రాకుండా ఎవరినే మనలే కదా. ఇవాళ సుధీర్ రెడ్డి మీద జంగయ్య యాదవ్ మీద దొంగ లంగాను మాట్లాడుతున్నారు కదా, అది తప్పు కదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మల్లారెడ్డి మీ పార్టీలోకి వస్తుంటే 100%. ఎందుకు వ్యతిరేకిస్తామంటే మల్లారెడ్డి పార్కులు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు పెట్టి ఆయన యొక్క కాలేజీ నిర్మించుకుంటూ ఆయన ఆస్తు పెంచుకోవడానికి ఆయన పనికొస్తాడు తప్ప ప్రజానాయకుడు కాదు, ప్రజల గురించి మాట్లాడే వ్యక్తి కాదు. ఎక్కడైనా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్నడైనా ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడిండా మీరు ఒకసారి చెప్పండి. తన ఆస్తులు ఆయన కాపాడుకోవడానికి తప్ప ఇంకోడానికి పనికిరాడు. ఈరోజు క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరందరూ చూస్తూ ఉన్నారు, మీడియా కూడా చూస్తున్నది. ఎక్కడైతే మండలాలు షామీర్పేట, కీసరా, జవహర్ నగర్ అక్కడ బట్టి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిండో ఆల్రెడీగా వాటి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అది ఎంక్వైరీ నడుస్తుంది. ఖచ్చితంగా ఆయన మీద ఆ రోజు నుంచి మాట్లాడుకుంటూ వచ్చినాం, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం. తప్పకుండా వాటిని వెలికి తీసి న్యాయబద్ధంగా సీఎం గారికి చెప్పి వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఆయన ఏ కాంగ్రెస్లోకి వచ్చినా ఆయన మీద యాక్షన్ బరాబర్ ఉంటుంది. అప్పుడే 50 రోజులు అయింది, అప్పుడే కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి జక్క వెంకటరెడ్డికి ఒకటి సవాల్ చేస్తా ఉన్నాను. జక్క వెంకటరెడ్డి దళితుల మీద దాడి చేస్తే కేసు పెట్టకుండా ఊకుంటారా? ప్రభుత్వ భూములు అమ్ముకుంటే చూస్తూ ఊకుంటామా? ఆడ సాయిప్రియ మొత్తం అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. నేను చూపిస్తా రమ్మాను. ఇంకోటి దర్గాదయాకర్ రెడ్డి చెప్పిండు కదా, మల్లారెడ్డి జక్క వెంకటరెడ్డి కలిసి మన నాలది అమ్ముకుంటాను ఆయనే స్టేట్మెంట్ ఇచ్చిండు. టీఆర్ఎస్లో ఉండి అమ్ముకోలేని చర్చకు రమ్మను. ఎవరిని వేధిస్తున్నారు? సర్పంచ్లు ఎక్కడున్నారు సర్పంచ్? మేము అధికారం, ఒక్క విషయం చెప్తున్నాను, గతంలో కాంగ్రెస్ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ సర్పంచ్ అయితే అవినీతి చేసిండో ఆ సర్పంచ్ సస్పెండ్ అయ్యేటోడు. రాష్ట్రం మొత్తంలో తీసుకో, ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క సర్పంచ్ అయినా సస్పెండ్ అయిందా? 99% టీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారు. మా దాంట్లో గెలిచినా కూడా అందులోకి పోయారు. మంచిగా దోసుకూరు, వీనికి చారనా వానికి బారనా. ప్రతాప్ సింగారావు ఏదైతే సర్పంచ్ ఉన్నాడో ఆ సర్పంచ్ బెదిరిస్తుండ్రు నిన్న వేదిక మీదనే చెప్పింది. ఒక విషయం చెప్తున్నాండి, ఎవరు బెదిరిస్తున్నారట? లోకల్ ఎవరు అక్కడ లోకల్ నాయకులు ఎవరు బెదిరించారు? ఇప్పుడు ఆయన బెదిరించిన అని చెప్పిండు, ఎవరు బెదిరించినా అని అడుగుతున్నాను నేను. లోకల్ నాయకుడు అంటే మా గ్రామ శాఖ అధ్యక్షుడా లేకపోతే ఇంకో కార్యకర్త ఎవరో చెప్పాలి కదా. చెప్పిండా ఆ మాట? చెప్పిండా? అరే చాలా మంది అంటే మస్తుగా ఉంటారు. ఎవరి మీద మాట్లాడాలి? ఒక్క విషయం చెప్తున్నాను, బెదిరిచ్చిరు అంటే కూడా నేను చెప్తున్నా. నేను ఒకటి సవాల్ చేసి చెప్తున్నా. నేను దర్గాదయాకర్ రెడ్డి మీద చెప్పిన, మంద సంజీవ రెడ్డి మీద చెప్పిన, కేటీఆర్ మీద చెప్పిన, పేరు పెట్టి చెప్పిన, వానికి ఎంత భయం ఎందుకు? ఎవరు బెదిరిస్తారో చెప్పాలి. ఆయన పెద్ద ఆ ఊర్లో మెజార్టీ తెచ్చిన నాయకుడే కదా. ఇవాళ ప్రతిపక్షంలో 10 ఏళ్ళు, అధికారంలో 10 ఏళ్ళు ఉన్నాడు, 10 రోజులకే యాక్షన్ పేషన్ అవుతున్నాడు. మేము బెదిరిస్తా ఊకున్నామా? 10 ఏళ్ళు నిలబడి కొట్లాడలే. వాడు చేసిన అక్రమాలకు ఎక్కడ జైలుకు పోతున్నావు అని చెప్పి అక్కడ ప్రజలను ముంచిండు. అవన్నీ చేసి ఇలా బెదిరిస్తున్నాను ఇంకోటి మీద చెప్తున్నాడు. ఏమిటికి తొడగొట్టి కొట్లాడినోడే కదా. ఇంకో విషయం చెప్తున్నా, ఎలక్షన్ల 3 ఈ రోజు మా సుధీర్ రెడ్డి గారు చేసిన తప్పదం నేను ఓపెన్ గా చెప్తున్నా. ఆ రోజు ఎలక్షన్ ప్రచారం అయిపోయింది, ప్రతాప్ సింగారంలోకి వచ్చి వానికి సిగ్గుచరం లేకుండా ఎలక్షన్ లేక తొడగొట్టి అదే సుధీర్ రెడ్డి అదా మాట్లాడేది మీరు చూసిర్రు.
వానికి సిగ్గుచరం ఉందా మల్లారెడ్డి గారికి? ఆ ఊరికి పోయి రెచ్చగొట్టి మాటమని ఆ రోజు చెప్పిన సుధీర్ రెడ్డి గారికి, వీని ఒక మలకది అంతే చక్కగా అవుతాడు వీడంటే ఆయనకు రాజ్యాంగం మీద అవగాహన ఉంది కాబట్టి, సుధీర్ రెడ్డి గారు విపరీతమైన అనుభవం ఉంది కాబట్టి మనం వాడు అన్నాడని మనం అనొద్దు, మీరు ఓపిక పట్టండి అని చెప్పి ఆయన ఊర్లోకి వచ్చి అంటే కూడా మేం ఆ రోజు ఆయన ప్రభుత్వం ఉంది కదా అంటే ఆయన ప్రభుత్వం ఉందని వాడు తొలగొడతాడు. ఇప్పుడు రమ్మని వానికి సిగ్గుంటే ఆ రోజు కాదు, ఈ రోజు ఎమ్మెల్యే కదా వాడు. ఇలా కేటీఆర్ వచ్చి మాట్లాడింది కదా, మా మీద ఒక్కరి మీద చెయ్యమను వాడు సంగతి చూస్తాం బస్ వేసుకొని వస్తాడట కదా. ఈ రోజు వానికి దమ్ముంటే ప్రతాప్ సింగ్ పోయి మీటింగ్ పెట్టమా, అదే మాటలు మాట్లాడమని నిన్న మీటింగ్ పెట్టింది కదా. మరి ఆ రోజు ప్రతాప్ సింగ్ మాట్లాడిన మాటలు వాడెందుకు మాట్లాడలేదు?